అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చింతలపూడిలో టీడీపీ ఆధ్వర్యంలో రా కదిలిరా సభ, భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభలో నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడడం మనతో పాటు టీడీపీ సీనియర్ నేత జవహర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ సభ? ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతం అవుతా ఉంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే రా కదలరా ఉందో ఆ కదలరా అనే దానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా 4.5 సంవత్సరాల పైగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల విరక్తితో ఈరోజు ప్రజలందరూ కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం గాడిలో పడాలి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఐక్యత అనేది వరిదిల్లాలనే ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో ఈరోజు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక్క బాధ్యత కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత కాదు. ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవటం అనేది ప్రజల బాధ్యత. మీ రాష్ట్రాన్ని మీరే కాపాడుకోండి, మీరే ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడుకోండి అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమరావతి రాజధాని లేనటువంటి పరిస్థితి, దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా రా కదలరా అనే నినాదంతో ముందుకు రావాలని మేము కూడా కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు రాబోతా ఉన్నారు. అంటే రా కదలరా అని టీడీపీ పొత్తుల కోసం తాపత్రయపడుతుందని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. ఎట్లా చూస్తుంది? వైసీపీకి గతంలో కూడా నేను అనేక సార్లు చెప్పా, 151 గెలిచారు, 151 మంది సీట్లు తర్వాత మా గురించి మాట్లాడదు. కానీ ఈరోజు మా పొత్తుల గురించో లేదంటే ఇంకో దాని గురించో కాదు, నీ జిత్తుల గురించి మా తాపత్రయం. అదేవిధంగా నువ్వు నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా గాడిలో పెట్టాలనేది మాది. అదేవిధంగా నీ యొక్క దోపిడీ కానీ, కబ్జాలు కానీ, అదేవిధంగా హత్యలు కానీ, అత్యాచారాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎదుర్కోవడం కోసం మేము రాకదలరా పెట్టుకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డిని దడిసి కాదు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గుడి చేతిలో ఉంది. ఆ దుర్మార్గుడు ఇంకా ఎంత పాడు చేస్తాడనే భయంతోనే మేము అందరం కూడా ఏకమవుతా ఉన్నాం. మొన్న దెందులూరులో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని చంద్రముఖి అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి దాంట్లో ఎట్లా చూస్తాం? అసలు జగన్మోహన్ రెడ్డి సైకో. వాళ్ళ చెల్లినే షర్మిలానే బండ బూతులు తిడుతుంటే పట్టించుకున్నాడు. సునీత సాక్షాత్తు చెప్పింది, మా దౌర్భాగ్యం మా అన్న కావటం, లేకపోతే మా అన్న తప్పదు కదా అనే పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబంలో ఆయన పరిస్థితి అలాగ ఉన్నప్పుడు చంద్రముఖి అంటాడు, లేకపోతే ఇంకో ముఖి అంటాడు, ఏదైనా అనొచ్చు. ఈరోజు మా దెబ్బకి ఆయన ఏదైతే సిలువ మీద నడిచాడో ఆ సిలువ తీసేసి ఫ్యాన్ వేసుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే మొదట్లోనే ఆయన అహంకారాన్ని మొదటి రోజు ఎత్తి చూపించాం, ఆయన మదాన్ని మొదటి రోజు అనిచాం. మొన్న సభ కూడా దాదాపు 40 కాన్స్టిట్యున్సీల నుంచి వస్తే 30,000 మంది వచ్చారు. అంటే కాన్స్టిట్యున్సీకి బస్సులు పెట్టి అవన్నీ పెట్టినా కానీ ప్రజలంతా కూడా తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం ప్రజలు స్వచ్ఛందంగా తరలి, మేము ఏ బస్సులు పెట్టలే, ఏ వెహికల్స్ పెట్టలే, స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది మొత్తంగా జవహర్ చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి సిద్ధం సభలో దాదాపు 50 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను ఆహ్వానిస్తే కేవలం 30,000 మంది కూడా రాలేదు. ఈరోజు టీడీపీ సభ చేపట్టబోతా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. అంటే గెలుపు ఎవరిదనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఇక్కడ జవహర్ చెప్తున్న పరిస్థితి. వీళ్ళు జర్నలిస్ట్ చంటితో మనీ ఆర్టీవీ చంద్రపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.